ఏపీ సీఎం కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై అని చెప్పుకోవచ్చు వాళ్ళ గురించి అసంతృప్తి వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. అసలు ఎవరెవరిపైన ఈ విధంగా అసంతృప్తి వ్యక్తం చేశారు, వాళ్ళకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, మనం చూస్తున్నాం ఇన్ఛార్జ్ మంత్రులదే పూర్తి బాధ్యత ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఆయన తెలియజేశారు ప్రధానంగా. అయితే ఇప్పుడు జరిగిన మీటింగ్ లో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఏ ఎమ్మెల్యేల వల్ల వాళ్ళు ఇంతగా అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది? కేబినెట్ సమావేశంలో ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా రాజకీయ అంశాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ముఖ్యంగా జిల్లాలకు సంబంధించిన విషయంలో మంత్రులకు సంబంధించి అదేవిధంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యేల మీద తీవ్ర అసంతృప్తి రావడం పైన చంద్రబాబు ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశం ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత ప్రధానంగా 48 మంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల చంద్రబాబు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తుంది. మొన్న పార్టీ కార్యాలయం జరిగినటువంటి సమావేశం ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మొత్తం 48 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా బాగోలేదు, ముఖ్యంగా యాక్టివ్ గా ఉండట్లేదు. రెండోది, ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఏ కార్యక్రమంలో ఈ 48 మంది ఎమ్మెల్యేలు పాల్గొనట్లేదు. పెన్షన్ పంపిణీ దగ్గర నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాల విషయంలో కూడా సరిగా పార్టిసిపేట్ చేయట్లేదు, బాధ్యత రాహిత్యంగా ఉంటున్నారని చంద్రబాబు వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇప్పటికే పార్టీ నేతలతో చర్చించిన నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రుల వద్ద కూడా ఎమ్మెల్యేల తీరుపైన ఈ రోజు మంత్రుల వద్ద కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు సంబంధించిన విషయంలో కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఈ 48 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలి, వాళ్ళ చేత పని చేయించాలి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలంటూ జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రులందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే మొత్తం పార్టీకి అది డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ఎమ్మెల్యేలు అక్కడ స్థానిక జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని పార్టీ అధిష్టానానికి ప్రభుత్వానికి తెలియజేయాలని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. మంత్రులందరూ కూడా దీనికి సంబంధించిన విషయంలో ఫోకస్ పెట్టాలని తెలుస్తుంది. అంతేకాదు, ఏ ఎమ్మెల్యేని తప్పు చేస్తే ఆ విషయాలను ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ప్రభుత్వ దృష్టి పార్టీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మంత్రులకి చంద్రబాబు చెప్పడం జరిగింది. వాటితో పాటు పార్టీకి సంబంధించిన విషయంలో మొన్న తిరువూరు వ్యవహారం సంబంధించిన విషయంలో జరిగిన తర్వాత పార్టీకి కొంత డ్యామేజ్ జరిగేలాగా కొలిగిపూడి శ్రీనివాస్ వ్యవహరించారు. అలాంటి పరిణామాలు మళ్ళీ రిపీట్ కాకూడదు, ఏ ఎమ్మెల్యే కూడా గీత దాటకుండా వ్యవహరించాల్సిన బాధ్యత జిల్లా ఇన్ఛార్జి మంత్రులతో చంద్రబాబు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ పెట్టాలి. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలని ఇంప్లిమెంట్ చేయడంతో పాటుగా ఇంప్లిమెంట్ చేస్తున్న విషయాన్ని, అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా పథకాలని ప్రజలకు అందజేసిన వివరాలను చెప్పాలి. రెండోది, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు కూడా జిల్లా మంత్రులు అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఎమ్మెల్యేలు చాలా మంది దీని మీద దృష్టి పెట్టట్లేదు, ఎవరికి వాళ్ళు పనిచేసుకుంటూ పోతున్నాం అనుకుంటున్నారు తప్పించి అది పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదనే అంశాన్ని ఎమ్మెల్యేలు కూడా తెలుసుకోలేకపోతున్నట్టు చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రుల వద్ద ప్రస్తావించారు. కాబట్టి ఇన్ఛార్జి మంత్రులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు చెప్పారు. వాటితో పాటు మంత్రులు కొన్ని అంశాల మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు చేశారు. అదేంటంటే 14-15 జరగబోతున్నటువంటి పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన విషయంలో మంత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ముఖ్యంగా ఏ విధంగా ఈ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నాం, ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతున్న అంశాన్ని ప్రతి మంత్రి కూడా మీడియాతో చెప్పాలి, ప్రజలకు కూడా వివరించాల్సిన అవసరం ఉంది. చేస్తున్నాము కానీ అవి ప్రజల్లోకి చెప్పుకోవడంలో వెనకబడుతున్నాం అనే అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు కానీ తీసుకొస్తున్న పెట్టుబడులు పరిశ్రమల విషయంలో ఖచ్చితంగా మంత్రులకు బాధ్యత ఉంటుంది. ప్రతి ఇన్ఛార్జి మంత్రి జిల్లా మంత్రులు అక్కడ జరిగే కార్యక్రమాలు పాల్గొని ఏం చేస్తున్నాం, ఎంత తీసుకొస్తున్నాం, ఎలాంటి పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్న అంశాన్ని చెప్పడం ద్వారా ప్రజల్లోకి చేరుతాయనే అంశాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రులకు ఇన్ఛార్జి మంత్రులకు అయితే చెప్పడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ రోజు కేబినెట్ లో 14-15 జరగబోతున్నటువంటి సమ్మిట్ లో మంత్రులకు దిశానిర్దేశం చేయడంతో పాటు రెండోది, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపైన బాధ్యత జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకోవాల్సిందని చంద్రబాబు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు మంత్రులకు అయితే చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. రైట్, ఇక కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళ బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రుడిదే అంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు ఏదైతే విశాఖలో జరిగే సమ్మిట్ కి అందరూ అక్కడ హాజరవ్వాలని చెప్పి కూడా దృష్టి పెట్టాలని కూడా మంత్రులకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు.